ఈ రోజుతో ఎవరెవరైతే అవకాశవాదులు ఉన్నారో వాళ్ళందరూ పోయినట్టునే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుతో నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులు అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాలు పేరుకు అధికార పార్టీలోనే ఉండాలని సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రతిపక్షంలో కూడా ఎదుర్కొనన్ని కష్టాలు, బాధలు, అవమానాలు గత 4 సంవత్సరాలుగా అనుభవించిన మాట వాస్తవం. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఎప్పుడు కూడా కార్యకర్త అనేవాడి చెయ్యొదలే. ఏ రోజు కూడా కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేయలే. మరి నందికొట్కూరు నియోజకవర్గంలో కార్యకర్తలను అడుగడుగునా అవమానపరిచినారు. ఏ మీటింగ్లకు పిలిచలే, ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచలే. అధికారం వచ్చిన రోజు నుంచే మళ్ళీ మనది ప్రతిపక్షం. ఎవరో పక్కపక్క నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చి పెద్ద రాజకీయ చాణక్యం అనుకున్నారు. మనకు సంబంధించిన మనుషులందరినీ ఇబ్బందులు పెట్టినారు, కేసులు వేసినారు. ఎంత అవమానపరిచినా కూడా వెనకడు వేయలే. ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అవి జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, నాయకుడు అనేవాడు ₹1 ఖర్చు పెట్టుకుంటే నేను ₹1, ₹2 ఖర్చు పెట్టుకొని జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచ్లను లాస్ట్ కు ఇండిపెండెంట్ వేస్తే ఇండిపెండెంట్ గెలిపించుకున్నాను నందికొట్కూరు నియోజకవర్గంలో. ఏ రోజు కూడా నేను ఖర్చు పెట్టే ₹1 కూడా నేను సాయం చేస్తున్నాను అనుకోలే. ఎందుకంటే ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ హోదా కానీ, నేను ఉన్న ఈ స్థాయి కానీ, ఇవన్నీ కేవలం మీరు నాకు ఇచ్చిన హోదానే. కాబట్టి నేను ప్రతిరోజు మీకు పని చేయాలని చెప్పి ఒక బాధ్యతగా అనుకున్నాను తప్ప ఏ రోజు కూడా సాయం చేసినట్లా నేను ఫీల్ కాలేదు. ఈ రోజు ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క బాధని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్యకర్త అనేవాళ్ళు లేకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. 4.5 సంవత్సరాలుగా ఇన్ని అవమానాలు పడి మనది ఒక్క పని జరగకపోయినా కూడా ఒక్క పిలుపుతో ఇన్ని వేల మంది వచ్చినారంటే నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత బలంగా ఉందో ఒక్కసారి అధిష్టానం వాళ్ళు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కష్టపడింది మేము, ఓట్లు అడిగింది మేము, కేసులు చేపించుకునేది మేము, అవమానాలు పడింది మేము, ఎమ్మెల్యేలు గెలిపించుకునేది మేము. మా ఎమ్మెల్యే పోయి పక్క నియోజకవర్గం ఇక్కడ చేతులు కట్టుకొని నిలబడితే నాకేం గౌరవమన్నా? పక్క నియోజకవర్గం కూడా మన నియోజకవర్గంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాడిని చేర్పించిపోతాడంట. అది పెద్ద మొగతనం అంట. నేను ఇంత వయసు ఉన్నప్పుడు ఒక చాణక్యుని నీతి చదువుకున్నా, శత్రువుకి శత్రువు మిత్రుడని. ఏం నాకు మాత్రమే శత్రువులు ఉన్నారా? నాకు మాత్రమే విరోధులు ఉన్నారా? మీకు లేరా? మీ నియోజకవర్గంలో మీకు శత్రువులు లేరా? మీరు చేసిన 10 మైళ్ళ పని నేను కానీ మీ నియోజకవర్గాల్లోకి వచ్చి చేస్తే కనీసం డిపాజిట్ కూడా రావాలి. కానీ ఈ పార్లమెంట్ పరిధిలోనే కాదు, ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడితో కూడా నాకు శత్రుత్వం అనేది లేదు. కానీ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఒక పార్టీ, ఒక నాయకత్వం, ఒక సిద్ధాంతం అని అనుకున్నప్పుడు అవతల వాడు ఎవరైనా కూడా నాకు శత్రువుతోనే సమానం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళతో నేను శత్రుత్వం పెట్టుకునేదప్ప వ్యక్తిగతంగా నాకు ఏమంతా శత్రుత్వాలు ఉంటాయి. కానీ నందికొట్కూరులోకి వచ్చి రాజకీయం చేయాలని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తానా, ఇప్పటికైనా మీ పెద్దరికం, మీ గౌరవం కాపాడుకొని హుందాగా వ్యవహరించండి. లేదు ఈ బ్రోకర్ పనులు మేము మానుకోమంటే
ఈ రోజు నుంచి రాజకీయం అనేది వేరే రకం ఉంటది. ఎందుకంటే నాకు మీ భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏది కూడా లేదు. మీ మంచి కన్నా, మీకు మేలు జరిగేదానికన్నా వేరేది ఏది కూడా నాకు ముఖ్యం కాదు. చివరికి మీరు బాగుంటారనుకుంటే ఆ నిమిషమే నా ప్రాణం ఇచ్చడానికి కూడా సిద్ధంగా